30వ తారీఖు సాయంకాలం సువార్థికుడు గోదావరి కని బస్టాండ్లో కరపత్రాలు పంచుతుంటే చాలా దారుణమైన ఘోరమైన అవమానం జరిగింది. ఇప్పుడు నేను గోదావరి కని బస్టాండ్లోనే ఉన్నాను. ఇక్కడికి వచ్చాము. గోదావరి కనిలో ఉన్నాను. గోదావరి కని బస్టాండ్లో ఉన్నాను నేను ఇప్పుడు. ఏ సువార్థికుడికైతే ఇక్కడ అవమానం కలిగిందో, కరపత్రం పంచుతుంటే బలవంతముగా అతని చేతిలో ఉన్న కరపత్రాలు చింపించి అతన్ని పట్టుకొని బెదిరించి భయపెట్టి 5-6 మంది మతోన్మాదులు కలిసి అతని చేత బలవంతంగా బొట్టు పెట్టించి, కుంకుమ బొట్టు పెట్టించి, అతని చేత వాళ్ళ దేవుడికి జై కొట్టించి ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే గవర్నమెంట్, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు అదే గోదావరి కని బస్ స్టాండ్లో ఉన్నాను. సువార్త కరపత్రాలమ్మా, సువార్త కరపత్రాలు మీరు ఇస్తారు. చూస్తున్నారు కదా, కరపత్రాలు పంచుతున్నాము. అసలు ఈ కరపత్రంలో ఏముందో చదువుతాను నేను. ఇందులో ఏమైనా తప్పు ఉంటే మీరు ప్రశ్నించవచ్చు. ఇందులో ఏమైనా తప్పు ఉంటే ఈ కరపత్రంలో ఉన్నది ఉన్నట్టుగా నేను చదువుతున్నాను. కనిపిస్తున్నా క్లియర్గా? కరపత్రం చదువుతాను, వినండి. యేసయ్య నిన్ను కూడా ప్రేమించుచున్నాడు, అది హెడ్డింగ్. ఆ పాయింట్స్ అని చదువుతున్నాను. సహోదరుడా, సహోదరి, మనుషుల ప్రేమకు దూరమయ్యావా? అందరూ నిన్ను చేయి విడిచారా? నిన్ను చిన్నచూపు చూస్తున్నారా? బాధపడకు, దిగులు పడకు. నీవు ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో నిన్ను ప్రేమించి చేరదీసి ఆదరించుటకు చేతులు చాపి నిన్ను పిలుచుచున్నాడు యేసయ్య. అందుకే పరమును వీడి నీ కొరకు నా కొరకు దిగి వచ్చాడు. నిన్ను విడిపించుటకు, నీ ఒంటరితనము నుండి, నీ దుఃఖము నుండి, నీ నిరాశ నుండి విడిపించి నీకు నిరీక్షణ కలిగించాలని, నీకు విశ్రాంతిని, నెమ్మదిని ఇవ్వాలని. మనుషుని ప్రేమ కొద్ది కాలమే ఉంటుంది, అయితే దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఎందుకు? ఆయన శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము ఉండు దేవుడు. దేవుని రూపంలో చేయబడిన నిన్ను నరకాగ్నికి గురి కాకుండా కాపాడి, కన్నీరు, దుఃఖము, వేదన, ఆకలి, దప్పులు, మరణము లేని తన రాజ్యమునకు అనగా పరమునకు, స్వర్గానికి తీసుకెళ్లాలని ప్రేమతో నిన్ను పిలుచుచున్నాడు. అంతే. ఈ పాంప్లెట్లో ఉన్న సబ్జెక్ట్ ఇంతే. ఈ పాంప్లెట్లో మతానికి సంబంధించిన కానీ, ఇతర మతాలను దూషించటం కానీ, ఇతర దేవుళ్ళను తక్కువ చేయటం కానీ, ఇతరుల మత గ్రంథాలని హేళన చేయటం కానీ ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. కేవలం మంచి మాటలు మాత్రమే ఉన్నాయి. ఈ కరపత్రం పంచుతుంటే మొన్న 30వ తారీఖున సాయంకాలం ఇదే బస్ స్టాండ్లో ఆపటానికి ప్రయత్నం చేసి అతని చేతుల్లో ఉన్న కరపత్రాలు చింపించి బలవంతంగా బొట్టు పెట్టించి జై కొట్టించి చేశారు. ఇది తప్పని మీరు ఎవరు ఖండిస్తారా? ఆల్రెడీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం మేము. ఇదే బస్ స్టాండ్లో కరపత్రాలు మేము పంచాము, చూశారు కదా. ఇదిగమ్మా, ఇది ఏసఐకి సంబంధించిన పత్రము, సువార్త పత్రిక. వచ్చారా? గోదావరి కని బస్ స్టాండ్లో ఉన్నాము. సంపద, యాక్చువల్లీ ఇక్కడ మీటింగ్కి వచ్చాము మేము. ఈరోజు ఇక్కడ నాకు వాక్య పరిచయం ఉంది. ఇక్కడ మీటింగ్కి వచ్చాము గ్లోరియస్ మినిస్ట్రీస్లో వాక్యం చెప్పడానికి. ఇదే బస్ స్టాండ్లో 2 రోజుల క్రితం ఒక విశ్వాసి, ఒక సంఘానికి వెళ్ళే విశ్వాసి అతను కరపత్రం పంచుతుంటే అతన్ని అడ్డగించి కరపత్రాలు చింపించి బొట్టు పెట్టించి బలవంతంగా వాళ్ళ దేవుడికి జై కొట్టించారు. అతని మీద ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పాస్టర్స్ అందరూ కలిసి 100 మంది పాస్టర్లు వెళ్ళి ఆల్రెడీ సిఐ గారితో మాట్లాడి ఎఫ్ఐఆర్ కట్టించారు. సో ఈరోజు సాయంకాలం వాళ్ళు కూడా వస్తున్నారంటే, 200 మంది వాళ్ళు వస్తున్నారంటే కేసు కట్టడానికి ఆల్రెడీ. మరి వాళ్ళు ఏం కేసు కడతారో చూడాలి. బలవంతపు మత మార్పిడి చేసేది వాళ్ళు, క్రైస్తవులు కాదు. క్రైస్తవులు ఇస్తే కరపత్రం పంచుతాము, వద్దంటే వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు బలవంతంగా బొట్టు పెట్టిస్తున్నారు, బలవంతంగా గొడవ చేసి చింపించేసి బలవంతంగా జై కొట్టిస్తున్నారు. తప్పెవరిదంటారు? కాబట్టి జాగ్రత్త చూడండి క్రైస్తవులారా. మనం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోకపోతే మన స్థితి అధోగతి అయిపోతుంది. చూశారు కదా, ఇదే బస్ స్టాండ్లో నేను ఉన్నాను. గోదావరి కని బస్ స్టాండ్లో ఉన్నాను. ఇక్కడ కరపత్రాలు పంచాము, పంచేసి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఆపండి, ఎవరు వస్తారో. ఇదే బస్ స్టాండ్లో పంచాము, కరపత్రాలు పంచాము ఇదే బస్ స్టాండ్లో. అమాయకుడై ఒక అతన్ని పట్టుకొని ఒక అతను ఒంటరిగా వస్తే అతని మీద ప్రతాపం చూపించడం కాదు, అతన్ని అడ్డగించడం, అతన్ని ఆపేయటం కాదు.
మీరు టీమ్గా వచ్చి 5 మంది 6 మంది వచ్చి అతన్ని అడ్డగించి బలవంతపు మత మార్పిడి అని మరలా సిగ్గు ఎగ్గు లేకుండా క్రైస్తవులు సేవకులు అంటానికి మీకు మనసు ఎలా వస్తుంది? ఏ క్రైస్తవుడైనా ఏ పాస్టర్ అయినా బలవంతంగా ఎప్పుడైనా మతాన్ని మార్చాడా? కరపత్రం వద్దు అంటే బలవంతంగా చేతిలో పెట్టాడా? బలవంతంగా బైబిల్ చేతిలో పెట్టాడా? ఎప్పుడైనా మా పాస్టర్లు, మా సేవకులు, మా సువార్థికులు, మా విశ్వాసులు కరపత్రాన్ని బలవంతంగా పంచారా? లేదు కదా. ఇష్టపూర్వకంగా తీసుకున్న వాళ్ళకే ఇస్తాం. వద్దు అంటే వెళ్ళిపోతాం. మాకు ఇష్టం లేదు అంటే సరే అంటాం. కాబట్టి దయచేసి మత మార్పిడి అన్నటువంటి విషయాన్ని క్రైస్తవులతో మాట్లాడద్దు. మేము మతాన్ని మార్చే వాళ్ళం కాదు, మేము మనస్సుని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ కరపత్రం మీకు చదివినిపించాను కదా, స్పష్టంగా కరపత్రం చదివినిపించాను కదా. అందులో ఏం తప్పు ఉంది? దుఃఖంలో ఉన్న వాళ్ళకి, సమాధానం లేని వాళ్ళకి, నెమ్మది లేని వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువుల వారు శాంతిని, సమాధానాన్ని ఇస్తాడు అన్నటువంటి మంచి విషయమే కదా అక్కడ ఉంది. దాన్ని తప్పుగా అర్థం చేసుకొని అసలు ఆ కరపత్రుడు ఏ చెడు ఉందని మీరు మత మార్పిడి చేస్తున్నారని చెప్పి క్రైస్తవుల మీద మీరు దాడులు చేస్తున్నారు. సండే స్కూల్లోకి వెళ్ళి అక్కడ పుస్తకాలు చింపేస్తారు, చార్ట్స్ చింపేస్తారు, పిల్లల మీద లేనిపోయినటువంటి అపోహలన్నీ వాళ్ళ మీద రుద్ది పిల్లల్ని పాడు చేసే ప్రయత్నం చేస్తుంది మీరు. చిన్నప్పుడే వాళ్ళకు మతాలని అంటగట్టి మతాలను రుద్దుతుంది మీరు. క్రైస్తవ సంఘాలకు వెళ్ళి దాడులు చేస్తున్నారు. క్రైస్తవులు చేతకాని వాళ్ళు అనుకుంటున్నారా? క్రైస్తవులు అసమర్థులు అనుకుంటున్నారా? క్రైస్తవులకి ఏమీ రాదులే, ఏమి మాట్లాడలేరులే, నోరు చచ్చినటువంటి వాళ్ళని కాదు మీరు అడ్డుకోవాల్సింది. మాట్లాడగలిగిన నాలాంటి వాళ్ళని అడ్డుకోండి, సబ్జెక్ట్ ఉన్న అలాంటి వాళ్ళని అడ్డుకోండి. గవర్నమెంట్ ఎంతసేపు కూడా మౌనంగా ఉండటాన్ని బట్టి ఇలాంటి మతోన్మాదులు రెచ్చిపోతున్నారు, క్రైస్తవుల మీద చెలరేగుతున్నారు. ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోవటాన్ని బట్టి మాత్రమే, కేవలం ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోవటాన్ని బట్టి మాత్రమే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దీన్ని, ఈ వైఖరిని. ఇలాగే ప్రభుత్వం వాళ్ళు మౌనంగా ఉంటే క్రైస్తవులు చంపుతారు. ఇక ప్రవీణ్ పగడాల గారిని చంపినప్పటి నుంచి, ప్రవీణ్ పగడాల గారి మరణం నుంచి ఎక్కువైపోయి దాడులన్నీ కూడా, చాలా ఎక్కువైపోయి దాడులు. ఈ దాడులు ఇన్ని జరుగుతుంటే అసలు నిర్దాక్షిణ్యంగా నేను ఒక సువార్థికుడు అతని గురించి నేను కనుక్కున్నాను. ఇప్పుడు అతనితో ఫోన్లో కూడా మాట్లాడుతున్నాను నేను. అతను బెల్లంపల్లి దగ్గర ఒక చిన్న గ్రామంలో ఒక సంఘానికి వెళ్ళేటువంటి సాదా సీదా విశ్వాసి, ఒక చర్చ్ బిలీవర్. అతనికి భారం కలిగి కరపత్రం పంచడానికి ఏదో ఫంక్షన్కి వచ్చాడట ఈ గోదావరి కనికి. అతని చేతిలో కరపత్రం అంటే ఆ కరపత్రం ఒక ఆవిడకిచ్చి సువార్త చెప్తుంటే అతన్ని అడ్డగించి 5-6 మంది గుంపు కలిసి అతన్ని అడ్డగించి అతన్ని ఆపే ప్రయత్నం చేసి ఎంత దారుణం, ఎంత ఘోరంగా అతన్ని అవమానపరిచారని చెప్పాలి మీకు. ఒంటరి వాడిని చేసి భయపెట్టి కాదు చేయించాల్సింది. ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడైనా సరే, ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా సరే, ఎప్పుడైనా ఏ సంవత్సరాల్లోనైనా సరే ఒక సేవకుడు కానీ, ఒక క్రైస్తవుడు కానీ, ఒక సువార్థికుడు కానీ, హైందవులకు కానీ, ముస్లింలకు కానీ ఎక్కడైనా బలవంతంగా క్రీస్తుని ఒప్పుకోమని చెప్పారా? నేను మతోన్మాదులను అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న ఇది. ఎప్పుడైనా క్రైస్తవులమైన మేము హైందవుల్ని కానీ లేదంటే ముస్లింలను కానీ మీరు మతాన్ని మార్చుకోండి, హల్లెలూయా చెప్పండి అని బలవంతం చేశామా? చెబితే చెప్పుచ్చు కొట్టండి. బలవంతంగా మేము బైబిల్ ఎవరి చేతుల్లో పెట్టామా? అలా కనుక చేస్తే మీ చెప్పుతో కొట్టండి, పడతాం మేము. బలవంతంగా కరపత్రాలు మేము పంచామా? ఇష్టం లేకపోయినా తీసుకోవాల్సిందని రూల్ పెట్టామా? లేదు కదా. బలవంతంగా బైబిల్ పంచలేదు, బలవంతంగా కరపత్రాలు పంచట్లేదు, బలవంతంగా మా స్తోత్రం హల్లెలూయా లాంటివి చెప్పించలేదు, బలవంతంగా బాప్తీసాలు ఇవ్వటం లేదు, బలవంతంగా చర్చీలకు తీసుకెళ్ళట్లేదు. ఎవడ్రా బలవంతం చేస్తుంది? మీరు కాదా బలవంతం చేస్తుంది? మీరు బలవంతం చేస్తూ క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తూ బలవంతంగా బొట్టు పెట్టడాలు, బలవంతంగా జై శ్రీరామ్ అని చెప్పించటాలు, మనస్ఫూర్తిగా ఒకటి చెబితే అప్పుడు మీరు మగాళ్ళు అవుతారు. బలవంతంగా చెప్పిస్తే ఏమొస్తుంది? నిజమైన మగాళ్ళు అంటే క్రైస్తవులు. బలవంతంగా చెప్పించం మేము. ఇష్టపూర్వకంగా ఎవడైనా చెబితేనే సరే అంటాం, అంతే తప్ప బలవంతముగా ఏ క్రైస్తవుడు, ఏ సేవకుడు ఇప్పటి వరకు స్వార్థ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఎప్పుడు కూడా మేము ఎక్కడా కూడా ఎవరిని కూడా బలవంతముగా క్రైస్తవ్యాన్ని ప్రకటించలేదు. గుర్తుపెట్టుకోండి. కరపత్రం పంచడం తప్పు అన్న ప్రతి ఒక్కడిని నేను ప్రశ్నిస్తున్నా.
అరే ఆ కరపత్రంలో మీకు ఇబ్బంది కలిగించినటువంటి పాయింట్ ఏంటో చెప్పండి రా. మందు కొట్టమనుందా, వ్యభిచారం చేయమనుందా, మందు కొట్టమనుందా, దమ్ము కొట్టమనుందా, అమ్మాయిల వెంట తిరగమనుందా, అమ్మా నాన్నలు తిట్టమనుందా, భార్యాభర్తలు విడిపోండి అని ఉందా? కరపత్రంలో ఉన్నటువంటి చెడు ఏంటి? మీకు అభ్యంతరం కలిగించినటువంటి అంశం ఏంటి కరపత్రాల్లో? మా క్రైస్తవులు, మా సువార్థికులు పంచుతున్నటువంటి కరపత్రాల్లో మీకు అభ్యంతరం కలిగించినటువంటి పాయింట్ ఏంటి? మీరు ప్రశ్నించండి. కాలరు పట్టుకొని నిలదీయండి, మమ్మల్ని శిక్షించండి. మేం పంచే కరపత్రంలో ఆ కరపత్రం హైందవుడు చదివినా, ముస్లిం చదివినా, క్రైస్తవుడు చదివినా, చిన్నపిల్లలు చదివినా, యవనస్తులు చదివినా, ముసలోళ్ళు చదివినా ఆ కరపత్రం చదివితే పాడైపోతారు అన్నటువంటి భావన మీకు కలిగితే ఏ పాయింట్ పట్టుకొని వాళ్ళు పాడైపోతారు? ఆ కరపత్రాలు పంచడం వల్ల హాని జరుగుతుంది సమాజానికి అనిపిస్తే ఏ పాయింట్ వల్ల హాని జరుగుతుంది అని మీకు అనిపించిందో ఆ పాయింట్ మాకు చెప్పండి. కరపత్రాల్లో ఏముందో చదివి చావండి రా ఫస్ట్. ఆ కరపత్రంలో ఏముందో చదవకుండా కరపత్రం మంచడం తప్పు. మంచి మాటలు కదా ఉన్నాయి. అప్పుల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, యేసుప్రభు నీకు ధైర్యం ఇస్తాడు, యేసుప్రభు నీ కొరకు చనిపోయాడు అని చెప్పడం తప్ప? మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ గ్రంథాలు కూడా మీరు పంచండి, తీసుకుంటాం మేము. మీరు కూడా కరపత్రాలు కొట్టించి మీ రామాయణం గురించి, మీ వేదాల గురించి పంచండి, తీసుకుంటాం మేము ప్రశ్నించాం. నచ్చితే తీసుకుంటాం, ఒకవేళ ఇష్టం లేకపోతే వద్దంటాం, అంతేకాని ఆపడం, బలవంతంగా లాగేసుకుని చింపించటం, ఇలాంటి పనికిమాలిన పనులు క్రైస్తవులు చేయరు. ఎందుకంటే మా గ్రంథం సత్యం కాబట్టి నిజాన్ని ఒప్పుకోవడానికి మీకు భయం. అందుకు నిజాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఇంకెంతకాలం ఈ దాడులు చేస్తారు క్రైస్తవుల మీద, సేవకుల మీద? నోరు చచ్చి చావ చచ్చిన వాళ్ళు ఉన్నారనుకొని కదా మీరు చేస్తున్నారు. 2 రోజుల క్రితం ఏ సేవకుడైతే, ఏ విశ్వాసి అయితే, ఏ క్రైస్తవుడైతే కరపత్రం పంచుతుంటే మీరు బొట్టు పెట్టించి బలవంతంగా ఆపారో అక్కడికే వచ్చి అదే బస్ స్టాండ్లో ఉన్నటువంటి ప్రయాణికులకి కరపత్రాలు మా వాళ్ళే కాదు నేను కూడా పంచాను. ఆ కరపత్రంలో ఉన్నది ఆ ప్రజల ముందరే, ఆ ప్రయాణికుల ముందరే బస్ స్టాండ్లో ఓపెన్ గా చదివాను. ఎవరికి ఇబ్బంది కలగలేదు. మీకేంట్రా ఇబ్బంది? నాకు అర్థం కాకుండా అడుగుతాను, మీకేంటి ఇబ్బంది? సండే స్కూల్కి వెళ్ళి పిల్లల్ని అభ్యంతరపరుస్తారు. పిల్లల తల్లిదండ్రులకు లేనటువంటి ఇబ్బంది మీకేంటి? పిల్లలకు లేని ఇబ్బంది మీకేంటి? 10 మంది 20 మంది గుంపుగా రావటం, ఆ పాస్టర్ని అమాయకుని చేసి వాళ్ళ మీద దాడులు చేసి భయపెట్టడం. పాస్టర్లకు నేను ఒకటి చెప్తున్నా, ధైర్యం తెచ్చుకోండి. ఇప్పటి నుంచైనా ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత నేను చెప్పేది అదే, ప్రశ్నించే ధైర్యం ఉండాలి క్రైస్తవుడికి, సేవకుడికి, పాస్టర్కి. అదర్వైజ్ యు కెన్ నాట్ సర్వైవ్ ఇన్ యువర్ మినిస్ట్రీ. నీ సేవలో నువ్వు ముందుకు కొనసాగలేవు. నిజం చెప్తున్నా నేను. నువ్వు సేవ చేయాలంటే రాజ్యాంగంలో క్రైస్తవులముగా మనకున్న హక్కు మనకు తెలియాలి. మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి అర్హతలు మనకు తెలియాలి. ఇలాంటి మతోన్మాదులు ఎవడైనా వచ్చి ఎవడిచ్చాడ్రా పర్మిషన్ నీకు సండే స్కూల్ నడిపించడానికి, VBS నడిపించడానికి, కరపత్రాలు పంచడానికి, మా వీధుల్లోకి రావటానికి, బైబిల్ పంచడానికి అంటే చెప్పు తీసుకొని కొట్టినట్టుగా సమాధానం ఏం చెప్పాలో తెలుసా? నీకెవడిచ్చాడ్రా పర్మిషన్ నన్ను అడగటానికి? నీకు ప్రాబ్లం అయితే దా వెళ్దాం పోలీస్ స్టేషన్కి. నువ్వు నన్ను ప్రశ్నించడానికి నీకు హక్కు ఎవడిచ్చాడో, కరపత్రాలు పంచడానికి నాకు హక్కు ఎవడిచ్చాడో, VBS నడిపించడానికి నాకు హక్కు ఎవడిచ్చాడో, VBS ని ఆపటానికి నీకు హక్కు ఎవడిచ్చాడో, రా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. చట్టం అనేది ఒకటి ఉంది కదా, దా కూర్చుందాం, దా SI దగ్గర కూర్చుందాం, CI దగ్గర కూర్చుందాం, SP దగ్గర కూర్చుందాం, తేల్చుకుందాం. నువ్వు చేస్తుంది రైటా, నేను చేస్తుంది రైటా, నేను చట్టబద్ధంగా చేస్తున్నా, చట్ట విరోధంగా చేస్తున్నానా, లా తేల్చుకుందాం అని చెప్పగలిగే దమ్ముంటేనే సేవ చేయగలరు మీరు. Otherwise you cannot survive in your ministry. Otherwise you cannot distribute gospel pamphlets. అర్థం చేసుకో సేవకులారా, నేను చెప్తుంది అదే. ప్రశ్నించటానికి మీరు నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ క్వశ్చనింగ్ ఇన్జస్టిస్. అన్యాయం జరుగుతున్న చోట ప్రశ్నించాలి. ఆ విశ్వాసి నిన్న పాంప్లెట్స్ పంచడానికి ఇదే గోదావరి కని బస్ స్టాండ్కి వచ్చాడు కదా, అతను బొట్టు పెట్టేసుకున్నాడు భయపడిపోయి, పాంప్లెట్స్ చింపేశాడు భయపడి, జై కొట్టాడు వాళ్ళు దేవుడికి భయపడిపోయి. నేను అదే అంత భయం ఉన్నప్పుడు ఎవడు పంచమన్నాడు నిన్ను?
నీకు అంత ధైర్యం లేనప్పుడు ఎందుకు కరపత్రాలు పంచాల్సి వచ్చింది? నీకెవడని రూల్ పెట్టాడా? బైబిల్లో ఉందా కరపత్రాలు పంచితేనే పరలోకానికి వెళ్తావు? లేదు కదా. ధైర్యం ఉంటే వెళ్ళాలి, లేదా నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. నువ్వు విశ్వాసం అయితే ఆదివారం చర్చికి వెళ్ళు, పాటలు పాడుకో, సేవకుడు చెప్పు వాక్యంని ఇంటికి వెళ్ళి శుభ్రంగా బిర్యానీని పడుకో. కరపత్రాలు పండుకొని ఎందుకు అతిపెత్తనం చేసి భయం కలిగిన నువ్వు ఎందుకు కరపత్రాలు పంచడానికి వెళ్ళావు? ఎవడో నలుగురు వచ్చి ప్రశ్నించంగానే వాళ్ళకు లొంగిపోయావు. ఏమంటే కొడతారేమో, చంపేస్తారు, భయం. భయం ఉన్నవాడు ఎందుకు వచ్చావు సేవకి? భయం ఉన్నవాడు ఎందుకు పట్టుకున్నావు కరపత్రాలు? భయం ఉన్నవాడు ఎవడు వెళ్ళమన్నాడు నేను పబ్లిక్ ప్లేస్లోకి? ప్రశ్నించే ధైర్యం లేని వాడివి నువ్వు ఎందుకు వెళ్ళావు? సరే, వెళ్ళేవాడివి గుంపుగా వెళ్ళొచ్చు కదా, ఒక 10 మందిని వెంట పెట్టుకుని వెళ్ళొచ్చు కదా, తోటి విశ్వాసులు వెంట పెట్టుకుని వెళ్ళొచ్చు కదా. ధైర్యం లేని వాడివి, లేదా ధైర్యం లేకపోతే నోరు మూసుకుని కూర్చోవచ్చు కదా. సమాధానం చెప్పలేనటువంటి స్థితి, ధైర్యం లేని స్థితి, పిరికితనం, అడుగడుగునా పిరికితనం. ఇలాగైతే క్రైస్తవ్యంలో నువ్వు ఎలా సాగుతావు? నేను ఇలా మాట్లాడితే మళ్ళీ నా మీద కేసులు పెడతారు, నా మీద చర్య తీసుకుంటామంటారు, నాకు అరెస్ట్ వారెంట్లు ఇస్తారు, నన్ను అరెస్ట్ చేస్తామంటారు. ఇటు చట్టం నుంచి నాకు రిస్కే, ఇటు మతోన్మాదుల నుంచి రిస్కే. వాళ్ళు ఫోన్లు చేసి బెదిరిస్తారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్లు చేసి స్టేషన్కి రమ్మని అంటారు. న్యాయం మాట్లాడితే, మంచి మాట్లాడితే, ఉన్నది మాట్లాడితే, నిజం మాట్లాడితే, అరే కరపత్రం పంచడం తప్పేంట్రా నాకు అర్థం కాదు. ఏం తప్పుందని అన్న దాన్ని మీకు ఆటంకపరుస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఒక్క పాయింట్ చెప్పండి. ప్రవీణ్ పగడాల గారు మరణం తర్వాత క్రైస్తవుల మీద దాడులు మరింత ఎక్కువే. నేను ఆ రోజే చెప్పా, అన్న మరణించిన రోజే చెప్పాను. ఇది హెచ్చరిక, క్రైస్తవులకు వాళ్ళు ఇచ్చిన హెచ్చరిక. జరుగుతూనే ఉంటాయని చెప్పకనే వాళ్ళు చెబుతున్నారు. ఇది వాళ్ళు హెచ్చరికనిస్తున్నారు అని చెప్పకనే చెప్పాను నేను. ఈరోజు ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది. గోదావరి ఖనిలో మైపాల్ రెడ్డి అనేటువంటి ఒక పాస్టర్ గారు, పాస్టర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయినా, ఈరోజు నేను గోదావరి ఖనికి మీటింగ్ ప్లేస్కి రాగానే నన్ను వచ్చి కలిశారు. ఆయన చాలామంది పాస్టర్స్కి టీమ్గా వెళ్ళిపోయి సిఐ గారికి కంప్లైంట్ చేశారట, ఎఫ్ఐఆర్ కూడా కట్టించారంట, యాక్షన్ తీసుకుంటామన్నారంట. తీసుకుంటారంటారు యాక్షన్? తీసుకోరు, నేను చెప్తున్నాను కదా, యాక్షన్ తీసుకోరు వాళ్ళు. సో క్రైస్తవులారా, మనల్ని మనమే కాపాడుకోవాలి. క్రైస్తవుల్ని చెప్పు కింద మట్టిలాగా చూస్తుంది ప్రభుత్వం. మనము నోరు విప్పకపోతే, మనం గొంతు విప్పి ప్రశ్నించకపోతే, మన ధైర్యాన్ని మనం కొని తెచ్చుకోకపోతే సేవ జరగదు, క్రైస్తవ్యం కనుమరుగైపోతుంది. బైబిల్లో ఇలా కరపత్రాలు పంచే వాళ్ళని నిలబెట్టి అడుగు అడుగున ఆపేసి బొట్లు పెట్టి కరపత్రాలు చింపిస్తే ఇంకొక సేవకుడు, సువార్థికుడు కరపత్రాలు పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళటానికి భయపడతాడు. నేను అందుకే చెప్తున్నా, మన సిపిఎఫ్ తరపున ప్రతి నియోజకవర్గంలో 10 మంది లీడర్లు కావాలి. ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీలో 10 మంది లీడర్లు కావాలి. ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు ఏ క్రైస్తవుడి మీద, ఏ సువార్థికుడి మీద దాడి జరుగుతుందో తెలియదు. వెంటనే నేను వెళ్ళాను అన్ని చోట్లకి. కాబట్టి మన సిపిఎఫ్ తరపున మనకు టీం కావాలి. ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో 10 మందికి మినిమం ఉండాలి. మినిమం 10 మంది ఉండగలిగితే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఎక్కడ ఏ మండలములో దాడి జరిగిన సేవకుడి మీద, క్రైస్తవుడి మీద ఇమ్మీడియట్గా మనం వెళ్ళిపోవచ్చు అక్కడికి, మన వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడికి. కాబట్టి అర్థం చేసుకోండి, మనల్ని మనమే కాపాడుకోవాలి, మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఈవినింగ్ లైవ్లోకి వస్తాను, మర్చిపోద్దు. రేపు సాయంకాలం 6 గంటలకు సికింద్రాబాద్ క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్ ఉంది. నగరాల క్రైస్తవులందరూ ఖరీదులు రండి, ఖచ్చితంగా రండి. ఘనముగా దేవునికి మహిమకరంగా ఆ మీటింగ్ని మనం జరిగించుకుందాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.